హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్లోని ఫస్ట్ మ్యాచ్ ఇవాళ ధర్మశాలలో జరగబోతుంది. ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ కాబోతుంది మ్యాచ్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఒక ఓడిఐ బైలాటరల్ సిరీస్ ఆడడం ఇదే మొట్టమొదటిసారి. ఇంతవరకు వీళ్ళు ఓడిఐస్ ఆడారు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో ఓడిఐస్ ఆడింది, కానీ ఎక్కడ అంటే ఏషియా కప్లోనో వరల్డ్ కప్లోనో ఆడారు, కానీ బైలాటరల్గా ఆడడం ఇదే మొట్టమొదటిసారి. ఈ సిరీస్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది కంటే కూడా ఇండియా ప్రిపరేషన్ ఎలా ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి ఓడిఐ వరల్డ్ కప్ ఉంది ఆఫ్రికాలో. ఓడిఐ వరల్డ్ కప్ నేపథ్యంలో మన ప్రిపరేషన్కి ఇదే మొదలు. ఎందుకంటే మొన్నటిదాకా మనం T20 వరల్డ్ కప్ మీద ఫోకస్ పెట్టాము, ఆ తర్వాత ఐపీఎల్ ఆడాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 30 ఓడిఐస్ ఆడబోతున్నాం బిఫోర్ ది వరల్డ్ కప్. ఓడిఐ వరల్డ్ కప్ ముందు 30 ఓడిఐస్ ఆడబోతున్నాం. దాంట్లో ప్రథమంగా ఈ మ్యాచ్తో స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనం వరల్డ్ కప్కి టీం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏ గ్యాప్స్ ఫిలప్ చేసుకోవాలి, ఎవరిని ఎక్కడ ఆడించాలి, స్లాట్స్ ఏంటి, ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, స్పిన్నర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనం కొత్తగా మళ్ళీ ఒక కొత్త అధ్యాయానికి మనం ఈ మ్యాచ్తో స్టార్ట్ చేస్తున్నాం. అందుకే వరల్డ్ కప్ ప్రిపరేషన్గా ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అన్ఫార్చునేట్లీ కొంతమంది సీనియర్స్ లేరు, ఇంక్లూడింగ్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్. సో లాంగ్ లిస్ట్ ఉంది అక్కడ మనకి సీనియర్స్ ఎవరైతే ఈ మ్యాచ్ మిస్ అవుతున్నారో. కొంతమంది ఇంజరీతో మిస్ అవుతున్నారు, కొంతమంది రెస్ట్ ఇచ్చారు. మొత్తం మీద ఒక న్యూ లుక్ టీం అక్కడ కనిపిస్తుంది. అండ్ టీంలో 11 ఎలా ఉంటుంది, పిచ్ ఎలా ఉంటుంది అని మాట్లాడదాం. 11లో ఎవరు ఉంటారు ఈసారి ఈ టీంలో? యశస్వి జైస్వాల్ని యాడ్ చేశారు, బికాజ్ విరాట్ కోహ్లీ ఫిట్గా లేడు కాబట్టి యశస్వి జైస్వాల్ని యాడ్ చేశారు. మరి యశస్వి జైస్వాల్ స్ట్రైట్ అవే విరాట్ కోహ్లీ ప్లేస్లో వస్తాడా? రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఉంటారు, దాంట్లో డౌటే లేదు. వాళ్ళిద్దరూ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ప్లేస్లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. మన నిన్న ప్రెస్ మీట్ని అడ్రస్ చేశాడు మన బౌలింగ్ కోచ్ మార్నే మార్కల్. ఆయన ఉన్నట్టు విచిత్రంగా అంటే అతను చెప్పిన దాంట్లో ఒక గమ్మత్తు అనిపించింది. ఏంటంటే నెంబర్ 3లో ఇట్ కుడ్ బి ఇషాన్ కిషన్, జైస్వాల్ ఆర్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఎందుకు నెంబర్ 3లో ఆడతాడు నాకు అర్థం కాలేదు. కేఎల్ రాహుల్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ at 5 or 6, మోస్ట్లీ at 5. సో అతను ఆ స్లాట్ అతనికి మీరు ఏ ఫార్మాట్లో కూడా ఒక పర్మనెంట్ స్లాట్ ఇవ్వరా? ఎక్కడంటే అక్కడ ఆడగలరు. మీరు కీపింగ్ చేయమంటే కీపింగ్ చేస్తాడు, ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాడు, చివరిలో వచ్చి నెంబర్ 7, నెంబర్ 8 అన్నా అక్కడ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు టీంకి. సో అతన్ని ఏదో ఫుట్బాల్ అన్నట్టుగా అటు ఇటు ఇటు అటు ఎందుకని అన్నిసార్లు అతన్ని స్లాట్ మీరు మారుస్తారో నాకు అర్థం కావట్లేదు. వై షుడ్ యూ థింక్ ఆఫ్ రాహుల్ అట్ నెంబర్ 3? నాకైతే దిస్ రియల్లీ బీట్స్ మీ. నాకైతే అర్థం కాలేదు. అతనికి ఒక స్లాట్ ఉంది, అక్కడ బాగా ఆడుతున్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు 5లో 6లో. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తారు? వెరీ వెరీ కన్సిస్టెంట్. మీకు డిఫరెంట్ గేర్స్లో ఆడతాడు, అవసరమైనప్పుడు కాస్త బ్యాట్ జులిపిస్తాడు, లేకపోతే మీకు ఆ సాలిడిటీ ఇస్తాడు. ఆ ప్లేయర్ని మళ్ళీ ఇప్పుడు నెంబర్ 3 కన్సిడర్ చేయడం ఏంటో నాకు ఏమాత్రం అర్థం కాదు. బట్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ వైజర్ కౌన్సిల్ విల్ ప్రివైల్. అలాంటి ఏం ప్రమాదం ఉండదు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడతాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒరిజినల్ టీంలో ఉన్నవాడు, ఒరిజినల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నవాడు. జైస్వాల్కి ఖచ్చితంగా ఓడిఐస్లో ఛాన్స్ ఇవ్వాలి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారని అనుకుంటున్నాను నేను. అతను ఖచ్చితంగా ఆడించాలి, ఎందుకంటే ఆ ఫార్మాట్కి అంత దూరం పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. బట్ అతను ఒరిజినల్లీ ఓపెనర్, సో అవుట్ ఆఫ్ పొజిషన్గా అతను నెంబర్ 3లో ఆడించాల్సిన అవసరం నాకైతే కనబట్టలేదు. సో జైస్వాల్ కంటే కూడా ఇషాన్ కిషన్ వాళ్ళ ఫ్రాంచైజీ కానీ జనరల్గా అతను నెంబర్ 3లో అదే SRH ఆడినా నెంబర్ 3లో ఆడగల ప్లేయర్ అతను. నెంబర్ 3లో అతను చాలా క్రికెట్ ఆడాడు. సో నెంబర్ 3లో ఇషాన్ కిషన్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో రాహుల్. ఇది జనరల్ లైనప్. 6లో వాషింగ్టన్ ఆర్ నితీష్ రెడ్డి, డిపెండింగ్ ఆన్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అది ఉంటుంది. ఇషాన్ కిషన్ ఆడడం వల్ల నెంబర్ 3లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు యూ విల్ హ్యావ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ అప్ ఫ్రంట్లో. మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి మంచి స్పిన్నర్స్ ఉన్నారు, సో అందుకని అక్కడ లెఫ్ట్ హ్యాండర్ని ఆడించడం చాలా చాలా సబబుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడితే నెంబర్ 6లో ఇట్ కుడ్ బి ఐదర్ వాషింగ్టన్ ఆర్ నితీష్ రెడ్డి, డిపెండింగ్ ఆన్ ది సిచ్యుయేషన్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలన్నప్పుడు వాషింగ్టన్ ముందు పంపిస్తారు, లేకపోతే నితీష్ రెడ్డి. సో మనకి బ్యాటింగ్ 7 వరకే ఉంటుంది ఈ దాంట్లో. ఎందుకంటే మీరు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఏ టీం మన ఇండియన్ ఏ టీంని ఓడించింది, బికాస్ ఆ టీంలో ఫుల్ ఆల్రౌండర్స్ నింపేశారు. చూడడానికి బాగానే ఉంది, ఆల్రౌండర్స్ ఉండడం, నో టెయిల్ బాగానే అనిపించింది. ఎందుకంటే ఇండియాకి అప్పుడు అలా ఉండదు. మీకు అన్షుల్ కాంబోజ్, అనుకూల్ రాయ్ లాంటి వాళ్ళు, అర్షద్ ఖాన్ బ్యాటింగ్ ఎట్ 9, 10, 11 చాలా బాగుంది బ్యాటింగ్ అని బాగా అనిపించింది. కానీ
వాళ్ళు ఎందుకు పెద్ద స్కోర్ చేసి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. అఫ్కోర్స్ అది రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్. డిఫెండ్ ఎందుకు చేసుకోలేకపోయారంటే దాంట్లో ఒక స్ట్రైక్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది మనకి. ఏంటంటే ఆ బౌలర్స్ కావాలి. సో ఈ మ్యాచ్లో నేను అనుకోవడం ఇండియా విల్ గో విత్ 5 స్పెషలిస్ట్ బౌలర్స్ ప్లస్ నితీష్ రెడ్డి అని అనుకుంటున్నాను. సో అందుకని వాషింగ్టన్ సుందర్ ఎలాగ ఉంటాడు, వాషింగ్టన్ సుందర్ పాటు 4 బౌలర్స్ ఆడతారని అనుకుంటున్నాను. 4 బౌలర్స్లో ధర్మశాలలో ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా స్పిన్నర్ హర్ష్ దుబే కంటే కూడా ఐ థింక్ దే విల్ గో విత్ 3 పేసర్స్ అండ్ 1 స్పిన్నర్ అని అనుకుంటున్నాను నేను. సో ఆ లైనప్తో మన వాళ్ళు వెళ్ళే అవకాశం నాకైతే కనిపిస్తుంది. సో దే విల్ హ్యావ్ ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఈ 3 పేసర్స్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో అది మన లైనప్ విషయానికి వస్తే దట్ షుడ్ బి ది బట్ కుల్దీప్ యాదవ్, ఆఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్ విల్ బి ది అదర్ స్పిన్నర్. సో ఇది మన 11 ఇలా ఉండే అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ టీంలో ఇప్పుడు ప్రాపర్ ఆఫ్ఘనిస్తాన్ టీంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్, వన్డే కావచ్చు, T20 కావచ్చు. మీకు టెస్ట్ టీం మొన్న టెస్ట్ మ్యాచ్ ఆడడం, ఆ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ టీం కంటే సమ్ ఆఫ్ రంజీ టీమ్స్ ఆర్ మచ్ బెటర్, మన రంజీ ట్రోఫీ టీమ్స్ మచ్ బెటర్ అనిపించింది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, తప్పదు కదా, వాళ్ళకి ఆ ఫార్మాట్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు అలాగే పర్ఫార్మ్ కూడా చేశారు, ఏమాత్రం ఇండియాకి పోటీ ఇవ్వలేకపోయారు. బట్ ఇక్కడ మాత్రం వైట్ బాల్ క్రికెట్లో మళ్ళీ ప్రాపర్ టీం కనిపిస్తుంది. రషీద్ ఖాన్ ఉన్నాడు టీంలో, రషీద్ ఖాన్తో పాటు అల్లా గజన్ఫార్ ఉన్నాడు, ఇబ్రహీం జదరాన్ ఉన్నాడు, మహమ్మద్ నబీ ఫిట్గా ఉండే మహమ్మద్ నబీ. సో ఆల్ బిగ్ నేమ్స్ అక్కడ, అంటే మన బాగా ఫెమిలియర్ నేమ్స్, బిగ్ నేమ్స్ అనే కంటే కూడా ఫెమిలియర్ నేమ్స్ కనిపిస్తున్నాయి. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. సో వాళ్ళకి చాలా అనుభవం ఉన్న ఆటగాళ్ళు ఈ టీంలో ఉన్నారు. సో ఇది పెద్ద మనం దీన్ని అంత ఈజీగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు. సో ఇట్ ఈస్ ఎ మచ్ స్ట్రాంగర్ టీమ్ కంపేర్ టు ది టెస్టింగ్. రషీద్ ఖాన్ ప్రజెన్స్, రషీద్ ఖాన్, గజన్ఫార్ లాంటి వాళ్ళ ప్రజెన్స్ చాలా బెటర్. అది సలీంని కూడా చేర్చారు. అతను యాక్చువల్గా ఈ టీంలో లేడు. సలీం టెస్ట్ మ్యాచ్లో 6 వికెట్ తీశాడు, చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు కాబట్టి అతను కూడా టీంలో చేర్చారు. సో హీ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ది 11 అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మహమ్మద్ నబీ కొద్దిగా ఫిట్నెస్, అంటే అతని అనారోగ్య సమస్యతో బాధపడితే అతను ఆడచ్చు, ఆడకపోవచ్చు, అతని ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు అతను ఆడకపోతే. బట్ చాలా వరకు టీంలో ఆ స్ట్రెంగ్త్ మనకి విత్ గుర్బాజ్ అండ్ ఇబ్రహీం జద్రాన్ ఓపెనింగ్ ది బ్యాటింగ్, దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. రెహమాన్ షా ఉన్నాడు, తర్వాత సదీకుల్లా అటల్, వాళ్ళ కెప్టెన్ షాయిదీ. సో వాళ్ళ బ్యాటింగ్ ఇప్పుడు సాలిడ్గానే కనిపిస్తుంది మనకి. సో గట్టి ఫైటే ఇస్తారు వాళ్ళు. ధర్మశాలలో బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి మోస్ట్లీ. ఫాస్ట్ బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది కండిషన్స్. అక్కడ ఆల్టిట్యూడ్ అనండి, లేకపోతే క్లౌడీ కండిషన్స్ వల్ల ఇంగ్లీష్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ బౌలర్స్కే బెటర్ హెల్ప్ ఉండే అవకాశం మనం ఐపీఎల్లో కూడా చూసాం. అదే కొంచెం రెయిన్ థ్రెట్ ఉందని చెప్తున్నారు. రెయిన్ అక్కడ వర్షం పడవచ్చు కదా, అంటే కొంచెం వెదర్ కొంచెం డైసీగానే ఉంటుంది. బట్ జనరలీ లెట్స్ హోప్ ఫర్ ఏ ఫుల్ మ్యాచ్. డెఫినెట్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అక్కడ ఉంటుంది మన, ఎందుకంటే శుభ్మన్ గిల్ వర్సెస్ రషీద్ ఖాన్ అనండి, రోహిత్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్, అలా గజన్ఫార్ న్యూ బాల్తో బౌలింగ్ వేసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఇండియన్ టీంకి ఇది ఒక పెద్ద పరీక్ష. మరి ప్రిన్స్ యాదవ్ డెబ్యూ చేస్తాడా, లేకపోతే టాల్ గుర్నూర్ బ్రాన్ చేస్తారా అనేది కూడా చూడాలి. గుర్నూర్ బ్రాన్ ఈజ్ వెరీ టాల్ గై, 6'3", 6'4" ఉన్న బౌలర్. అందుకని అతన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకంటే వీ నీడ్ టాల్ బౌలర్స్. మరి ప్రిన్స్ యాదవ్ అతని ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్తో అతనే వచ్చే అవకాశం ఉంది. హర్ష్ దుబే హ్యాస్ టు వెయిట్ అని అనుకుంటున్నాను. అదే ఇండియన్ టీం లైనప్ సంబంధించి డెఫినెట్గా ఈ మ్యాచ్ మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, రోహిత్ శర్మ మళ్ళీ తన ఫిట్నెస్ని, తన బ్యాటింగ్ ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కదా. చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఏదో సీనియర్స్ ఏదో రాసినట్టుగా ఉన్నారని అంటున్నారు బోర్డుకి, ఏంటంటే మేము ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలా అన్నట్టుగా, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అక్కడ ఏదో జరుగుతుంది. బట్ రోహిత్ శర్మ ప్రూవ్ చేసుకోవాలి, శ్రేయస్ అయ్యర్ కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ రెగ్యులర్గా టీంలోకి వస్తున్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ హస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో వీళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. నితీష్ రెడ్డి ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా, అతనికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. నితీష్ రెడ్డి మళ్ళీ తను ఇప్పటికీ కూడా ఆల్రౌండర్గా ఎదిగి వస్తాను, బౌలింగ్ కూడా అతను బెటర్ అయింది కాబట్టి లాస్ట్ టైం అతను ఇండియాకి ఓడిఐ ఆడినప్పుడు
న్యూజిలాండ్తో ఈ ఇయర్లోనే తీసుకోడే హాఫ్ సెంచరీ అండ్ బౌల్డ్ 8 ఓవర్స్. సో ఒక హార్దిక్ పాండ్యా అవైలబుల్గా లేనప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నా కూడా హార్దిక్ పాండ్యా నేను ఆ 5th బౌలర్ స్లాట్ షేర్ చేసుకోగలం అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ టీంకి ఇవ్వాలంటే నితీష్ రెడ్డి బౌలింగ్ ఈ మ్యాచ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. అలాగే ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళకి అవకాశం వస్తే అతను కూడా ఒకసారి హర్షదీప్ కూడా బ్యాడ్ ఐపీఎల్ మెమరీస్ని ఎరేజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి అతను కూడా ఇది మంచి అవకాశంగా మనం చెప్పుకోవాలి.